అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ నరసింహంలో ప్రతి వారం ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1342వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రోజున ప్రముఖ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ వ్యాధుల స్పెషలిస్టు డాక్టర్ ఆదిత్య నాదెళ్ల, ఆయన క్యాన్సర్ గురించి మనకి అవగాహన కలిగించడానికి వచ్చారు. క్యాన్సర్ అని కానీ పూర్వకాలం ఏమంటే లైఫ్ ఇది క్యాన్సిల్ అనేవాళ్ళు, క్యాన్సర్ క్యాన్సిల్ అని, ఇక లైఫ్ అయిపోయిందని. కానీ సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం క్యాన్సర్ వ్యాధి ఏదైతే జీవితం అయిపోయింది, ఒకసారి క్యాన్సర్ అంటే మరణశిక్ష విధించినట్లే అనుకునేది, ఇప్పుడు చాలా వరకు ఆ వ్యాధిని నివారించగలుగుతాం. మన జీవనశైలిని చక్కగా తీర్చిదిద్దుకోవడంతో కూడా మనకి వ్యాధులు రాకుండా చేసుకోగలుగుతాం. అలాగే మనం కొన్ని ఈ పూర్వకాలం సర్వైకల్ క్యాన్సర్ వచ్చి చాలామంది పోయేవారు. ఇప్పటికీ మనం భారతదేశంలో ఏటా 1,70,000 దాకా కొత్త కేసులు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ మరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడంతో క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లేడీస్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు 90-95% నివారించగలుగుతాం. అరంగా మనం తీసుకునే ఆరోగ్య సంరక్షణ విషయంలో కానీ వ్యాక్సిన్స్ విషయంలో కానీ ముందుగానే గుర్తించడంతో బ్రెస్ట్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లోనే మొదట్లోనే తనకి తెలుసు చేసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పూర్తిగా నివారించగలుగుతుంది. ఇంత ఇదిగా క్యాన్సర్ అడ్వాన్స్ అని ఈ రోజుకి బ్రెస్ట్ క్యాన్సర్, లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెంచుకున్నారు, సర్వైకల్ క్యాన్సర్ పెంచుకుంటున్నారు, రకరకాల శరీరంలో క్యాన్సర్ అనే స్థలం ఉండలేదు, వాటిని మొదలు పెట్టుకుని డాక్టర్కి వెళ్తున్నారు. అంటే కావాల్సినటువంటి అవగాహన, ఎంత మేరకు మనలో అవగాహన ఉంటుందో క్యాన్సర్ గురించి అంత ఎక్కువ వ్యాధిని మనం అరికట్టగలుగుతాం. అలాగే చికిత్సా విధానాలు కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. వాటన్నిటిని ఇవాళ మనకి ఆదిత్య నాదెళ్ల డాక్టర్ ఆదిత్య గారు మనకి అన్నీ తెలియజేస్తారు. మీరు అందరూ శ్రద్ధగానండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. ఈ కార్యక్రమం చేసేది ఇంత ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇదే టాపిక్ మరి మనకి యూట్యూబ్ ఛానల్స్ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సమరం హెల్త్ ఛానల్ ఉంది. 1-2 రోజుల్లో దాంట్లో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కానీ ఈ రోజున మాత్రం మీరందరూ కూడా శ్రద్ధగా చూడండి. మీకేమైనా ఇంకా వివరణ కావాల్సి ఉన్నట్లయితే డాక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు వారి చేత వారి ప్రసంగం అయిపోయి సమాధానం ఇస్తాను. నా ఓవర్ టు డాక్టర్ ఆదిత్య నాదెళ్ల టు స్పీక్ అబౌట్ క్యాన్సర్. థ్యాంక్ యూ డాక్టర్ సమరం గారు. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. సో అందరూ కూడా చాలా నిష్టగా శ్రద్ధగా వినాలి. సో మెయిన్గా మనం మాట్లాడేది ఏంటంటే ఇవాళ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్, అంటే క్యాన్సర్ పైన అవగాహన ప్లస్ నిరోధించుట. సో నిన్న అంటే నవంబర్ 6వ తారీఖున మనకి క్యాన్సర్ అవేర్నెస్ డే, సో అవగాహన దినము. సో ప్రపంచవ్యాప్తంగా నిన్న సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ఆ ప్రతిపాదికన ఇవాళ దాని గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఏంటంటే అసలు మనం క్యాన్సర్ గురించి అసలు ఎందుకు మాట్లాడాలి? సో ఇవాళ రోజున క్యాన్సర్ అంటే తెలియని వారు అంటూ ఎవరూ లేరు. సో డయాబెటీస్ కానీ, లేకపోతే హార్ట్ డిసీజ్ కానీ, బీపీ కానీ, ఇట్లాంటివన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. సో ఇలాంటి డిసీజెస్ అన్నీ మన భారతదేశంలో కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ జబ్బు ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి చూస్తూనే ఉన్నాము. కుటుంబం కానీ, ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు, వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో కానీ ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాము. సో దీని పట్ల గవర్నమెంట్ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్, సో సినిమాకి స్టార్ట్ అవ్వక ముందున అవేర్నెస్ ప్రోగ్రాము, సో టొబాకో స్టాప్ చేయమని వచ్చే యాడ్ క్యాంపెయిన్స్, సో ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో క్యాన్సర్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి క్యాన్సర్లో దీనికి ఇది ఒక మహమ్మారి అంటూ ఉంటాం తెలుగులో. సో ఇది క్యాన్సర్ జబ్బు వస్తే అందరూ ఏమనుకుంటారంటే సో ఇంకా లైఫ్ అయిపోయింది, లేకపోతే ఫ్యామిలీ ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అయిపోతుంది. సో ఇలా చెప్పడానికి, లేకపోతే బయట క్యాన్సర్ ఉందని తెలిస్తే పక్కనింటి వాళ్ళు లేకపోతే బంధువులు ఏమనుకుంటారో అనే దీంతో అసలు
ఈ ప్రాబ్లం వచ్చిన సిమ్టమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్కి రారనమాట. సో రాకపోవటం వల్ల ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవ్వాల్సిన క్యాన్సర్ లేట్ స్టేజ్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. లేట్ స్టేజ్లో డిటెక్ట్ అయిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా దాన్ని మనం క్యూర్ చేయలేము. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పడిపోతుంది. సో దీని గురించి ఖచ్చితంగా అందుకే మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఈ క్యాన్సర్కి ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. సో షుగరు, బీపీ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి రాకుండా ఉంటాయో, అలాగే క్యాన్సర్ కూడా అట్లా రాకుండా చాలా వేస్ అండ్ మార్గాలు ఉన్నాయన్నమాట. సో అవి కనుక మనం తెలుసుకుని ఫాలో అయితే చక్కగా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఈ క్యాన్సర్ కూడా నార్మల్ ఉన్న జబ్బుల్లాగానే క్యూర్ చేయడానికి కూడా 100% అవకాశాలు ఉన్నాయి. సో బేసికల్గా మన భారతదేశానికి సంబంధించిన క్యాన్సర్స్ గురించి నేను ఇవాళ మాట్లాడతాను. సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి? సో మన స్కూల్లో బయాలజీలో చదువుకుంటాము. సో ఒక మనిషి బాడీకి సెల్ అంటే కణము అనేది ఒక బేసిక్ ఫంక్షనల్ యూనిట్ అనమాట. సో ఈ సెల్ అనేది మనం పుట్టుక నుంచి చావు దాకా అవి డివైడ్ అవుతూ ఉంటాయి, గ్రో అవుతూ ఉంటాయి. సో డివైడింగ్ అండ్ గ్రో అవ్వటానికి ఏమవుతుందంటే లోపల జన్యు మెటీరియల్ ఉంటుంది. సో ఈ జన్యు మెటీరియల్ కాపీ అవుతూ ఉంటుంది కొత్త సెల్స్లోకి. సో దీనివల్ల దీని మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనం తినే ఆహారం కానీ, మన అలవాట్లు కానీ, మనం చేసే ఉద్యోగం అంటే పొల్యూషన్ కానీ, ఇట్లాంటి వాటికన్నిటికీ ఈ జన్యు రెప్లికేషన్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మామూలుగా ఏంటంటే మన రోగనిరోధక శక్తి బాగుంటే కనుక, మనం హెల్తీగా ఉంటే కనుక, ఈ జన్యు రెప్లికేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది మన బాడీ టేక్ కేర్ చేస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ మెకానిజం కొంచెం వీక్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ రెప్లికేషన్లో వచ్చే తప్పులు, ఈ ఎర్రర్స్ కరెక్ట్ అవ్వకుండా ఈ సెల్స్ అనేవి ఇక నియంత్రణ లేకుండా డివైడ్ అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అలా ఒక చోట డివైడ్ అయిపోతూ ఉంటాయో వాటిని ఆ గుంపుగా దాన్ని క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ అనేది అట్లా సైజ్ ఒక్కటే పెరగదు. సో అది అక్కడ ఉన్న ఉత్పత్తి అయిన చోట కాడి నుంచి ఇంకా బాడీలో బ్లడ్ ద్వారా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అప్పుడు అది స్టేజ్ 4 క్యాన్సర్ అయిపోతుంది. తర్వాత క్యాన్సర్ అనేది పేర్లు ఎట్లా ఉంటాయంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఏ అవయవం నుంచి ఉత్పత్తి అవుతుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి నోటి క్యాన్సర్, సో నోట్లో ఎక్కడ వచ్చిన క్యాన్సర్ దాన్ని నోటి క్యాన్సర్ అంటాం. అట్లాగే లంగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సో అట్లా దానికి పేర్లు పెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాత మన క్యాన్సర్ తెలుసుకోవాల్సింది, ప్రతి క్యాన్సర్కి ఒక స్టేజ్ ఉంటుంది. సో అది ఏ స్టేజో మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే మనకు మామూలుగా ఇమేజింగ్ చేస్తాం, సిటీ స్కాన్ కానీ, పెట్ స్కాన్ కానీ ఇట్లాంటివి చేయించుకుని అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలన్నమాట. సో ఎర్లీ స్టేజ్ 1 అంటే క్యాన్సర్ ఉత్పత్తి అయిన చోట మాత్రమే ఉందన్నమాట. స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే క్యాన్సర్ ఉన్న చోటతో పాటు దాని చుట్టూ కూడా కొంచెం దూరంగా స్ప్రెడ్ అయిందని అర్థం. స్టేజ్ 4 అంటే ఉత్పత్తి అయిన చోట కాడి నుంచి బాడీలో చాలా దూరం, అంటే వేరే చోట, అంటే నోట్లో ఉత్పత్తి అయినది ఊపిరితిత్తులకి, బోన్స్కి ఇట్లా దూరం స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అంటాం. సో మన భారతదేశంకి వచ్చేసరికి స్టాటిస్టిక్స్ చూస్తే ఈ 2022 అనేది లేటెస్ట్ స్టాటిస్టిక్స్. సో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 14 లక్షల మందికి కొత్త క్యాన్సర్ కేసెస్ కనుగొంటున్నారు. 14 లక్షలు అంటే ఆల్మోస్ట్ మన విజయవాడ పాపులేషన్ అంతా. సో ప్రతి సంవత్సరం విజయవాడ మొత్తం నిండా ఉన్న జనం ఎంతమంది ఉన్నారో అన్ని క్యాన్సర్ కేసెస్ ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉన్నాయి. సో 2025కి ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడతారనమాట. సో చివరికి ఏమవుతుందంటే ప్రతి 9 భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో సేమ్ లైక్ మనకి హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, అది ఎంత ఫ్రీక్వెంట్గా కనిపిస్తుందో అలా క్యాన్సర్ కూడా కనిపిస్తుంది. సో మన పక్కింట్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు క్యాన్సర్ మనం చూస్తూనే ఉన్నాం. అది ఇంకా పెరగబోతుంది. సో మన భారతదేశంలో టాప్ క్యాన్సర్స్ ఏంటంటే మగవారిలో వచ్చేది మౌత్ అండ్ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. ఎందుకంటే మెయిన్గా తంబాకు, స్మోకింగు, తర్వాత మనం వాడే పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో వాడే పెస్టిసైడ్స్. పల్లెటూరులో ఇంతకుముందు లేడీస్ కూడా కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. సో సంవత్సరాల కొద్దీ అలా కట్టెల పొయ్యి ఆ పొగంతా పీలుస్తూ మనకి ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఉమెన్లో అంటారా ఇంకా రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇవి చాలా ఫ్రీక్వెంట్గా పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయంటే మోస్ట్ అర్బనైజేషన్ వల్ల. అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ని ఇమిటేట్ చేయటం. సో అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు, అందరూ సిటీస్కి మూవ్ అవుతున్నారు. అక్కడ వాళ్ళ ఉద్యోగ రీత్యా సో అలవాట్లు, లైఫ్ స్టైల్ అంతా మారిపోవటం వల్ల లేడీస్లో కూడా క్యాన్సర్ పెరుగుతుంది. సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో
కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఉమెన్లో ముందు లేట్ మ్యారేజెస్. సో లేట్ మ్యారేజెస్ దానివల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ డ్యూరేషన్ తగ్గించేయటం. ఇంతకుముందు 2 years చేసేవారు, తర్వాత 1 year చేసేసారు, ఇప్పుడు 6 monthsకే కొంతమంది ఆపేస్తున్నారు. సో ఎంత బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ చేస్తే అంత ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది క్యాన్సర్ రాకుండా. తర్వాత లేట్ మ్యారేజ్ అవ్వటం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ లేట్ అవ్వటం వల్ల కూడా క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఈ అర్బనైజేషన్ అంటాం, అర్బనైజేషన్ వల్ల మనకి ఉమెన్లో క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఇంకా పిల్లల్లో వస్తే బ్లడ్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తామండి. అసలు క్యాన్సర్కి ఏజ్ అంటూ లేదు. సో పుట్టిన వాళ్ళ నుంచి ఓల్డ్ పీపుల్ దాకా ఎప్పుడైనా ఏ క్యాన్సర్ అయినా వచ్చే ఇది ఉంది. సో అసలు ఎందుకు ఈ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి? ఒకటి, మన ఆయుష్, యావరేజ్ ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో ఏజ్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎంత ఓల్డ్ అయితే అంత రిస్క్ పెరుగుతుంది క్యాన్సర్కి. సో అందుకనే 80 years 90 years వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళల్లో క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్. సో ఆబ్వియస్గా మనకి స్మోకింగ్, తర్వాత ఈ తంబాకు తినటం కానీ, చుట్టలు కాల్చుతూ ఉంటారు. సో ఖేని ఇని తినేవాళ్ళు, సో లేబర్లో వర్కింగ్ క్లాస్లో వాళ్ళంతా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. తర్వాత అన్హెల్దీ డైట్. సో ఇంట్లో వండుకోవటం కాకుండా ఇంట్లో వాడే సరుకులు కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నాం. సూపర్ మార్కెట్లో కొనుక్కుని ఏమవుతాయి, అవి షెల్ఫ్లో ఉండాలి, లాంగ్ టైం అలా ఉండాలని చెప్పి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది దీర్ఘకాలికంగా వాడితే. తర్వాత చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్. సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ ఇమీడియట్గా 1 to 2 minutesలో వచ్చేసే ఫుడ్స్. సో 1 to 2 minutes తయారవ్వాలంటే ఆబ్వియస్గా వాటిని వెరీ హై హీట్లో ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఆ ఆయిల్ మాటికి వాడుతూ ఉండటం వల్ల దాంట్లో హైడ్రోకార్బన్స్, యాక్రిలిక్ యాసిడ్ ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. సో అవి పిల్లలు కన్జ్యూమ్ చేయటం, అవి పిల్లల కాడి నుంచి వాళ్ళు 30 ఏళ్ల వయసు వరకు అవి ఫ్రీక్వెంట్గా తినటం, ఇన్నేళ్ళు ఎక్స్పోజర్కి వచ్చేపాటికి డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు ఈ జన్యు రిప్లికేషన్ టైంలో ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. సో మన ఇమ్యూనిటీ బాగున్నంత వరకు ఎర్రర్స్ కరెక్ట్ అయిపోతూ ఉంటాయి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ రిపేర్ మెకానిజం ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. దానివల్ల ఎర్రర్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. దట్ విల్ లీడ్ టు క్యాన్సర్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. సో మనకున్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్, సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం. సో ఇది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి కారకం అనమాట. ఈ వైరస్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సో మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి ఈ వైరస్ సోకుతుంది. ఉమెన్లో ఇది సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తుంది. అదే జెంట్స్లో అయితే పీనైల్ క్యాన్సర్ అంటే అంగానికి వచ్చే క్యాన్సర్, అది కాజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ హెపటైటిస్ బి అండ్ సి. ఇవి యాక్చువల్గా ఇప్పుడు ఇంత కామన్ కాదు, కానీ 1980 ముందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేవాళ్ళు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసినప్పుడు ఈ వైరస్ల గురించి తెలియదు. సో ఈ వైరస్ల కోసం టెస్ట్ చేసేవాళ్ళు కాదు. సో అప్పట్లో ఏంటంటే బ్లడ్ బ్యాంక్, అప్పుడు ఆ టైంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏదైనా అవసరానికి ఆపరేషన్కో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తే అలాంటి వాళ్ళకి హెపటైటిస్ బి, సి సోకేదనమాట. అట్లా లేడీస్కి సోకినప్పుడు అది వాళ్ళు ప్రెగ్నెంట్ అయినాక వాళ్ళ బేబీస్ కూడా వచ్చేది. సో అట్లా ఇంకా హెపటైటిస్ బి అండ్ సి ఇంకా ఉంది హ్యూమనిటీలో. సో అది దీర్ఘకాలికంగా ఉంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎట్లయితే మనం ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకుని లివర్ డ్యామేజ్ అవుతుందో, హెపటైటిస్ బి అండ్ సి కంట్రోల్లో లేకపోతే అట్లాగే సేమ్ ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ ఎట్లా అవుతుందో అట్లాగే సిరోసిస్ అని ఫామ్ అవుతుంది. సిరోసిస్ అనే లివర్ మీద దానిపైన లివర్ క్యాన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ హెచ్ పైలోరీ. సో ఇది ఒక బ్యాక్టీరియా, హెలికోబ్యాక్టర్ పైలోరీ అంటాం. సో ఈ బ్యాక్టీరియా దేంట్లో ఉంటుందంటే సద్దన్నంలో ఉంటుంది. సద్దన్నం అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పొద్దున చేసిన ఆహారాన్ని నైటు లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే 1 రోజు 2 రోజులు అట్లా పాడైపోతుంది అనమాట. అయినా కూడా దాన్ని కన్జ్యూమ్ చేస్తాం. మామూలుగా యూజువల్గా ఏంటంటే లోవర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లు లేక వాటిని ఊరికే స్టోర్ చేస్తారు, చల్లగా ఉన్న ప్రదేశాల్లో స్టోర్ చేద్దాం అనుకుంటారు. సో అట్లా ఒకరోజు ఫ్రెష్గా వండుకుని తినకుండా ముందు రోజు తిన్న వాళ్ళకి ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఒకసారి మనం తిన్నాక అది మన స్టమక్ యాసిడ్లో ఇంకా ఎక్కువ అగ్రవేట్ అవుతుంది. సో అయినాక అలా దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆక్యుపేషన్ అంటే మనం చేసే వృత్తిరీత్యా వచ్చే ప్రాబ్లం.
సో చాలామంది ఈ బ్యాటరీ తయారు చేసే కంపెనీస్లో పెయింట్లు తయారు చేసి పెయింట్లు స్ప్రే చేసే కంపెనీల్లో, సో మెటల్స్ కొన్ని హెవీ మెటల్స్ ఉండే కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఈ డైస్ బట్టలకి డై వేస్తారు, సో ఆ రంగు రావడానికి ఆ డై కలిపేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ప్రొటెక్టివ్ గేర్ అంటే గ్లౌస్ కానీ మాస్క్లు కానీ ఇట్లాంటివి వేసుకోక అట్లా కొన్ని సంవత్సరాల కొద్దీ ఆ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. ముక్కులో నుంచి పీల్చడమో లేకపోతే మన చర్మం నుంచే అబ్జర్వేషన్ ఉంటుందన్నమాట. సో ఇవి దీర్ఘకాలికంగా జరగటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్ పొల్యూషన్, అది మనం తప్పించుకోలేము. సో రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. సో అక్కడ నుంచి వచ్చే గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా మనం పిలుస్తూనే ఉంటాం, మనం తెలియక పిలుస్తూనే ఉంటాము. సో అది కూడా ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ చూస్తే ఈ సంవత్సరం హయ్యెస్ట్ పొల్యూషన్. సో ఇవాళ రోజు ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ఒక రోజు మనం బయట తిరిగితే రోజుకి 30 సిగరెట్లు తాగినంత. సో అంత ఈక్వలెంట్ ఉంది. సో మనం స్మోక్ చేయం కదా, మనం పర్లేదు అనుకోవడానికి లేదు, మనం బయట తిరుగుతూనే ఉంటాము. సో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ సిగరెట్స్. సో మనకి విజయవాడ చూస్తే అట్లీస్ట్ నా దేశం 2-3 సిగరెట్లు అంత పొల్యూషన్ ఉంటుంది. సో బయట తిరిగే వాళ్ళకి డైలీ 2-3 సిగరెట్స్ తాగినట్టే అంత పొల్యూషన్ అయితే ఉంది. సో ఇది దీర్ఘకాలికంగా డెఫినెట్గా క్యాన్సర్కి దారితీస్తుంది. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ కూడా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ పెరిగినట్టు మనకి అలా కనిపిస్తుంది. సో మెయిన్గా మన అవగాహన పెంచుకోవాల్సింది ఏంటంటే టొబాకో. సో ఇది యాక్చువల్లీ మన భారతదేశంలో ఈ టొబాకో అంటే తంబాకు, దీనివల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి. సో మనం యూజువల్గా అందరూ ఏమనుకుంటారంటే తంబాకు స్మోక్ చేయటమో లేకపోతే తినటమో వాడటమో వల్ల జస్ట్ లంగ్ క్యాన్సర్ వస్తుందని చూపిస్తారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా అది ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా టొబాకో నుంచి వచ్చే కెమికల్స్ వల్ల బాడీలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. సో క్రానిక్ స్మోక్ చేసే వాళ్ళకి ఓరల్ క్యావిటీతో పాటు అంటే నోట్లో నాలుక కానీ లిప్స్ కానీ ఎక్కడైనా రావచ్చు. తర్వాత లోపల గొంతు వాయిస్ బాక్స్ దగ్గర కానీ రావచ్చు. తర్వాత లంగ్స్కి రావచ్చు, యూరినల్ బ్లాడర్ రావచ్చు, లివర్కి రావచ్చు, పెద్ద పేగు కోలాన్ అంటాం, కోలానికి కూడా వస్తుంది. సో కిడ్నీకి రావచ్చు. సో లేడీస్ అయితే గర్భాశయానికి కూడా వస్తుంది. సో అసలు ప్యాంక్రియాస్, స్టమక్, అసలు అన్ని అవయవాలు బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకి జస్ట్ స్మోక్ చేయడం వల్ల కానీ టొబాకో ప్రొడక్ట్స్ వాడటం వల్ల కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే మనం లైట్గా తేలిగ్గా తీసుకోకుండా వార్నింగ్ సైన్స్ ఏంటి, మనకి ఏవి చూసుకుని మనకి ఉంటే మనం క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. ఏమేంటంటే ఫస్ట్ బాడీలో కనుక మానని పుండ్లు. సో మనకి మామూలుగా పుండు అనేది ఏంటంటే ఒక చిన్న గాయంలాగా. సో అది ఎక్కడైనా రావచ్చు, నోట్లో కానీ లేకపోతే రొమ్ము మీద కానీ లేకపోతే చేతుల మీద కాళ్ళ మీద ఎక్కడన్నా పుండు వచ్చి, మామూలుగా అయితే పుండు మానిపోవాలి నార్మల్ పుండు అయితే. బట్ క్యాన్సర్ పుండు మాందు, ఎప్పటికీ మాందు. ఎంత మెడిసిన్ వాడినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎంత ఏం చేసినా కూడా అది మాందు. అలా ఏమన్నా ఎంత రోజు డ్రెస్సింగ్ చేసినా కూడా మాందు, రోజు పెరుగుతుందే తప్పితే తగ్గదు. సో అలాంటివి ఏమన్నా గుర్తిస్తే అర్లీ స్టేజ్లోనే వెళ్తే అవి బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. సో దీనికి చిన్న నిమోనిక్ ఉంది, సో దాన్ని కాషన్ అంటాం. సో CAUTION ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో సి అంటే ఏంటంటే చేంజ్ ఇన్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. అంటే మనకి యూరిన్లో కానీ మోషన్లో కానీ తేడాలు గమనించుకోవాలి. మామూలుగా రొటీన్గా అందరికీ రొటీన్గా వెళ్ళే యూరిన్ 4 to 5 times వెళ్తాం. ఆర్ మోషన్కి వెళ్ళాలంటే 1 to 2 times per day వెళ్తాం. కానీ దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్ ఉంది అంటే మోషన్ అవ్వట్లా, లేకపోతే మోషన్ అయినా కూడా ఇన్కంప్లీట్గా అంటే పూర్తిగా వెళ్ళినట్టు సెన్సేషన్ రాదు, లేదా అసలు 4 daysకి 5 daysకి అసలు ఒకసారి మోషన్ పాస్ చేయటం కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడటం కానీ, యూరిన్లో రక్తం పడటం కానీ, ఇవన్నీ అబ్నార్మల్. సో అవి ఏమైనా ఉంటే మనకేమన్నా ఈ పేగు క్యాన్సర్ కానీ, యూరినల్ బ్లాడర్లో క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. నెక్స్ట్ ఏ అంటే సో దట్ డస్ నాట్ హీల్, అంటే నేను చెప్పినట్టు మానని పుండ్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి. యూ అంటే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్. సో మనకి నేను ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ అనేది అవ్వకూడదు. సో నార్మల్ మెన్సెస్ తప్పితే హ్యూమన్స్లో ఎక్కడ బ్లీడింగ్ ఉండదు. సో మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయి మెనోపాజ్ దాటేసినాక ఆడవాళ్ళకి కనుక మిడిల్ ఆఫ్ ద మంత్లో ఎక్కడన్నా అనుకోకుండా బ్లీడింగ్ స్టార్ట్ అయింది, లేకపోతే సెక్స్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేదా వైట్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది, లేదా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ యూరిన్లో బ్లడ్ వెళ్తుంది, నొప్పి ఏమీ లేదు కానీ యూరిన్ ఎర్రగా వస్తుంది అంటే రక్తం వెళ్తున్నట్టు.
సో ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మనం క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. తర్వాత టీ అంటే థిక్నింగ్ ఆర్ లంప్. సో ఇందాక చెప్పినట్టు అల్సర్ లాగా ఎట్లయితే ఉంటుందో లంప్స్ అంటే గడ్డలు కూడా. సో మామూలుగా గడ్డలు అయితే ఉండవు ఎక్కడ. సో పర్టికులర్గా మనం స్నానం చేసినప్పుడు యూజువల్గా మనకి చేతికి తగులుతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ రొమ్ములో లేడీస్కి తగులుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోవచ్చు కానీ మానని గడ్డ. సో కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ఆ టైంలో గడ్డలు వస్తాయి, తర్వాత మీద టైంలో కరిగిపోతాయి. కానీ క్యాన్సర్ గడ్డ అనేది అది అట్లాగే ఉంటుంది, ప్లస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, నొప్పి అనేది ఉండదు. ఇంకోటి అబ్నార్మల్గా రసంలా కారచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సో డెఫినెట్గా క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. యూజువల్గా ఏంటంటే మొహాటం కొద్దీ లేడీస్ చెప్పరు. సో ఎవరేమనుకుంటారో అని హస్బెండ్కి కూడా చెప్పరు. అవి అలాగా స్లోగా పెరిగి 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 అది అడ్వాన్స్ స్టేజ్ అయినాక అది లోపల నుంచి పెరిగి బయట రొమ్ము మీద చర్మం దాకా వచ్చేంత వరకు బయటికి చెప్పరు అనమాట. ఎందుకంటే అప్పుడు చర్మం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది. సో నొప్పి వచ్చినప్పుడు చెప్తారు. వాళ్ళు అడిగితే మాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు పెయిన్ వస్తుందని అంటారు అనమాట. సో అర్లీగా ఉన్నప్పుడు తెలుసుకుంటేనే అది అర్లీ స్టేజ్ ఉన్నట్టు. చర్మం దాకా వచ్చేసిందంటే డెఫినెట్గా లోపల అది ఇంక వేరే చోట కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో లేట్ స్టేజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిస్ఫేజియా. సో చాలామంది గ్యాస్ట్రైటిస్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో గ్యాస్కి మందులు వాడుతూనే ఉంటారు. సో వాళ్ళకి సింపుల్ మెడికల్ షాప్కి వెళ్తే గ్యాస్ బిల్లు ఇచ్చేస్తారు, వాడేస్తూ ఉంటారు, వేసుకున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ ఆపగానే మళ్ళీ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో తిన్న ఫుడ్ అరగట్లేదు. అప్పటిదాకా బాగా అరిగిన వాళ్ళు సడన్గా ఫుడ్ అరగటం అనేది తగ్గిపోయింది, లేదు లేకపోతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, లేదా మింగుళ్ళు పడట్ల అంటే అడ్డు పడుతుంది. మింగుతా అంటే అడ్డు అంటే గొంతులో కానీ ఛాతీలో కానీ పొట్ట దగ్గర కానీ ఎక్కడో అడ్డుపడిపోతుంది. సో ఘన పదార్థం తింటే మింగలేకపోతానండి, లిక్విడ్స్ తాగితే మాత్రం వెళ్ళిపోతుంది, ఘన పదార్థం తీసుకుంటే మాత్రం వెళ్ళట్లేదు. అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ అన్న నాళంలో ఎక్కడో బ్లాక్ ఉంటే తప్పితే అలా అనిపించదు. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కూడా అంతే, వాళ్ళకి తిన్న ఫుడ్ అరగదు. సో అప్పటిదాకా బాగున్న మనిషి సడన్గా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోవటం, వెయిట్ తగ్గటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకి డౌట్ రావాలి. తర్వాత ఆబ్వియస్ చేంజ్ ఇన్ వాటర్ మోల్. మామూలుగా మనందరికీ పుట్టుమచ్చలు ఉంటాయి. సో ఒక వయసు వచ్చినాక పుట్టుమచ్చలు రావడం ఆగిపోతాయి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ పుట్టుమచ్చలు వచ్చి కొత్త మచ్చలు వచ్చి నల్లగా కానీ ఏమన్నా, లేకపోతే ఉన్న మచ్చలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మచ్చలు ఏమన్నా నల్లగా మారటం కానీ, కలర్స్ చేంజ్ అవ్వటం కానీ, సైజ్ పెరగటం కానీ, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ స్టార్ట్ అయినా ఇట్లాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అదేమన్నా స్కిన్ క్యాన్సర్లు ఏమో చూసుకోవాలి. తర్వాత నాగింగ్ కాఫ్ ఆర్ హోర్స్నెస్. సో దగ్గు అనేది అందరికీ వస్తుంది, కానీ పర్సిస్టెంట్గా అంటే 4 వారాలు పైబడి మందులు తీసుకున్నా తగ్గకుండా దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు రక్తం వస్తుంది, లేదు వాయిస్ మారిపోయింది, బొంగురు గొంతు వచ్చేసింది. సో అప్పటిదాకా నార్మల్ వాయిస్, జలుబు లేదు దగ్గు లేదు కానీ వాయిస్ బొంగురు గొంతు అయిపోయింది. సో ఇవాళ ఏముంటే కనుక డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ కానీ ఇక్కడ నోటి క్యాన్సర్ కానీ ఉందేమో చూసుకోవాలి. సో ఇవి వార్నింగ్ సైన్స్. సో ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా ఆ పర్టికులర్ పర్సన్ అసలు టైం వేస్ట్ చేయకుండా జనరల్ ఫిజిషియన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ముందు ఇవే టెస్ట్ చేస్తారు. సో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలని లేదు. సో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలంటే జనాలకి ఒక ట్యాబు అనమాట, వెళ్ళడం ఇష్టం ఉండదు, ఒకటి భయం ఒకటి, ఏం చెప్తారు ఏంటో అని. సో మీరు రెగ్యులర్గా వెళ్ళే జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ, లేకపోతే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్ మన లేడీస్ డాక్టర్ దగ్గర కానీ ఇట్లా వెళ్తే వీటి కోసం చెక్ చేస్తారు. చెక్ చేసి కానీ మనకి ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో అక్కడే తెలిసిపోతుంది. తర్వాత ట్రీట్మెంట్ కోసం మీరు రావచ్చు. సో ఇండియాలో ఏంటంటే దీనికి ముందే పసిగట్టే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది, అండ్ ఇండియాలో కూడా ఉంది. సో వీటికి అసలు ఖర్చు ఏమి ఉండదు. సో చాలామంది ఏంటంటే క్యాన్సర్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకుంటారు. కానీ ఏంటంటే దీన్ని క్యాన్సర్ రాకముందనే చేసే టెస్టులన్నీ మెడికల్ క్యాంప్స్లోనూ వాటిలోనూ చాలా ఫ్రీగా చేస్తారు. సో రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేస్తారు. సో ప్రతి క్యాన్సర్ హాస్పిటల్, నార్మల్ హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఊళ్ళో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తూనే ఉంటారు. సో దాంతోపాటు గైనకాలజిస్ట్ కూడా వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి, మనకి గర్భాశయ క్యాన్సర్ ఉందో లేదో ప్యాప్స్మియర్ అని చేస్తాం. సో ప్యాప్స్మియర్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి అసలు ఫ్రీగా చేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఫ్రీగానే ఈ టెస్టులు చేస్తారు. నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్ ఏం లేదు, జస్ట్ లైట్ వేసి చూస్తే తెలిసిపోతుంది అసలు ఏమన్నా మన నోట్లో పుళ్ళు కానీ, టంగ్ మీద నాలుక మీద పుళ్ళు కానీ ఉన్నాయా మనకు తెలియపోయినా లైట్ వేసి డాక్టర్ గారు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. చేతితో పట్టుకుని లోపల చూసినా కూడా అర్థమైపోతుంది.
సో వీటికి అసలు ఖర్చే లేదు, జీరో. అసలు పేషెంట్కి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఫ్రీగా చేస్తారు. సో ఏంటంటే అవగాహన లేక ఈ ఈ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. సో ఇవి డెఫినెట్గా ఇవి చేసుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ అంటే క్యాన్సర్లో రాకుండా నిరోధించడానికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే ఇది ఒక్క గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే. సో అది కూడా ఇందాక నేను చెప్పినట్టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, సో హెచ్పివి వైరస్ అంటాం, ఈ వైరస్ వల్ల వస్తుంది. దీని ఒక్కదానికే మనకి వ్యాక్సిన్ ఉంది. సో దీనికి విలువ యాక్చువల్గా కోవిడ్ తర్వాత పెరిగింది. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ గురించి, కోవిడ్ వచ్చినాక కోవిడ్కి వ్యాక్సిన్ ఉందని ఈవెన్ మనకి పల్లెటూరు దాకా తెలుసు. సో దానివల్ల దీనికి ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. సో క్యాన్సర్ రాకుండా నిరోధించే ఒక వ్యాక్సిన్ ఉందంటే అది ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. సో సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కారకానికి హెచ్పివి వైరస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మన కోవిడ్-19 అన్నాం చూసారా, అంటే 19వ రకం. అట్లాగే హెచ్పివిలో కూడా చాలా నంబర్లు ఉంటాయి, 1 నుంచి 20, 40, 50 దాకా ఉంటాయి. సో వాటిలో కొన్ని మాత్రం ఈ క్యాన్సర్ని కారకం చేస్తాయి. సో వాటికి అగెన్స్ట్గా వ్యాక్సిన్ అయితే ఉంది. సో ఇది ఏం చేయాలంటే చిన్నపిల్లలు అంటే 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి వెయ్యాలి. సో అబ్బాయిలకి వెయ్యాలి, అమ్మాయిలకి వెయ్యాలి. ఓకే. సో 9 ఏళ్ళ నుంచి 14 ఏట మధ్యలో ఉన్న వాళ్ళకి 2 డోసెస్ అయితే కంపల్సరీగా వెయ్యాలి. సో 14 దాటిపోతే 26 దాకా వేసుకోవచ్చు. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు కొన్ని టెస్టులు చేసి అప్పుడు ఆ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి వ్యాక్సిన్ వేయించుకోవచ్చా, వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. 14 ఏడు దాటి 26 ఇయర్స్ లోపల ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటే 3 డోసెస్ వేయించుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ మన దేశంలో ఎందుకు అంత పాపులర్ అవ్వట్లేదంటే కాస్ట్. సో దీనికి మామూలుగా ఏంటంటే 2 డోసుకు ఒక్కొక్క డోసు 3,000 నుంచి 6,000, 9,000 దాకా ఉన్నాయి. సో 2 డోసులు అంటే ఆల్మోస్ట్ మనకు 6,000 నుంచి 20,000 మధ్యలో అవుతుంది. సో అఫోర్డబిలిటీ ఇష్యూ. సో ఎంతమంది వాటిని యాక్సెప్ట్ చేయగలరు అనేది చూసుకోవాలి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఇండియన్ వెరైటీ మన సిరమ్ ఇన్స్టిట్యూట్లో తయారు చేస్తున్నారు. సో దాని కాస్ట్ వచ్చేసి 300. సో మార్కెట్లోకి వస్తే సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లా ఫ్రీగా ఇచ్చిందో సో ఈ వ్యాక్సిన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలి అని అనుకుంటాను. సో 2026కి అది ఇంకా జనరల్ పబ్లిక్ వచ్చేస్తుంది. సో ప్రాక్టికల్ వేస్ అంటే క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి మనం ఈజీగా పాటించగలగ 12 సూచనలు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా లేకపోతే ఆల్కహాల్ ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేసే హ్యాబిట్ ఉన్నా ముందు అవి మానేయాలి. సడన్గా ఎవరూ మానేయలేరు. సో దానికి కూడా డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళ హెల్ప్ తీసుకుని క్రమేణా తగ్గించుకోవచ్చు, ఆపేయచ్చు. మనం ఒకవేళ సపోజ్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు స్మోక్ చేసినా తాగినా దాని నుంచి వచ్చిన డ్యామేజ్ని ఆ 2 అలవాట్లు మానేస్తా మన బాడీ దానివల్ల రివర్స్ చేసుకోగలదు, అంత కెపాసిటీ ఉంది. సో డెఫినెట్గా 47 కంటే తర్వాత మానేయగలిగితే క్యాన్సర్ రిస్క్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అంటే అసలు స్మోకే చేయలేదు, ఆల్కహాల్ తీసుకోలేదు అన్న వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో క్యాన్సర్ రావడానికి 40 ఇయర్స్ తర్వాత హ్యాబిట్స్ మానేసిన వాళ్ళకి కూడా అంత రిస్క్ తగ్గిపోతుంది అనమాట. తర్వాత ఎక్సర్సైజ్. సో చాలామంది ఏంటంటే ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేస్తారు. మెయిన్గా మనం ఇండియన్స్ అసలు ఎక్సర్సైజ్ పెద్ద మోస్ట్ చూపించరు. ఆల్రెడీ ఇంట్లో పనులే ఎక్కువైపోయినాయండి, లేదా అసలు టైం లేదండి, సో స్ట్రెస్ ఎక్కువ అండి అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేయరు. బట్ హార్డ్లీ డేకి 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు. సో మన మీద మనం 30 మినిట్స్ స్పెండ్ లేకపోతే అసలు అర్థం లేదు యాక్చువల్గా. క్యాన్సర్ అనే కాదు, ఈవెన్ డయాబెటీసే కానీ, హార్ట్ డిసీజే కానీ, బీపీఏ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ లేక. సో మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ చేసే పని ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చునో లేదా డెస్క్ జాబో చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, పని చేసే చోట 8 గంటలు. సో ఈ 12 గంటలు అయిపోతుందని చెప్పేసి ఇంక మిగతా టైంలో ఎక్సర్సైజ్ చేయడం మానేస్తారు. ఇంట్లో రిలాక్స్ అవుదాం, టీవీ చూద్దాం, పడుకోవటం. సో ఇట్లా అయిపోతుంది. సో మినిమం అమెరికన్ రికమెండేషన్స్ ఏంటంటే వారం మొత్తంలో 150 నిమిషాలు అంటే 3 గంటలు వారం మొత్తం మీద. సో 2.5 3 అవర్స్ అసలు మన వారం మొత్తం మీద ఇది కూడా అంటే డేకి అట్లీస్ట్ 20 to 30 మినిట్స్ మనం వాకింగ్ చేసినా చాలు. సో అట్లీస్ట్ మనకి మోడరేట్ యాక్టివిటీ. సో ఆ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈట్ స్మార్ట్. సో మనం నోట్లో ఏం పెట్టుకుంటున్నాం, సో ఏం తింటున్నాం అనేది ఒక్క సెకండ్ ఆలోచించి చేస్తే చాలు. సో మనం తినే ఆహారం ఏంటి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకోవటం కానీ,
లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు సరిగ్గా వాష్ చేయకుండా, సో ఎందుకంటే దాని మీద కెమికల్స్ ఉంటాయి. సో వాష్ చేయకుండా దాన్ని అట్లాగే కన్జ్యూమ్ చేసేయటం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం, సో ఇలాంటివన్నీ చేయకూడదు. సో ఎప్పుడో ఒకసారి ఆనందం కోసం, ప్లెజర్ కోసం, లేకపోతే ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళినప్పుడు పర్లేదు, కానీ 90%, 95% ఆఫ్ ద టైం ఇంట్లో మనం ఫ్రెష్గా వంట చేసుకుని తినే ఫుడ్ ఎప్పటికైనా బెస్ట్. సో ప్రాసెస్డ్ ఫుడ్ అదే నేను చెప్పినట్టు మా సూపర్ మార్కెట్లో షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కెమికల్స్ యాడ్ చేస్తారు. సో డబ్బాలో ప్యాక్ చేసిన ఏవి కూడా తీసుకోవద్దు. ఓకే. తర్వాత హైజీన్, ఓరల్ హైజీన్. సో డెఫినెట్గా ఏంటంటే మనకి మామూలుగా స్మోక్ చేసే వాళ్ళకి మరీగా లోపల మొత్తం డ్రై అయిపోతుంది. సో డ్రై అవుతుంటుంది. మామూలుగా ఏంటంటే ఎప్పుడు తేమ ఉండాలి నోట్లో. తేమ సలైవా ఉంటేనే లోపల బ్యాక్టీరియా ఎన్ని పెరగకుండా ఉంటాయి. స్మోక్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ తేమ ఆరిపోతూ ఉంటుంది. సో లోపల ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. దాంతో పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అవి అట్లాగే వదిలేస్తారు చాలామంది. సో చూస్తే మనకి టొబాకో స్టెయినింగ్ అంటాం. సో పళ్ళు కూడా ఎల్లో కలర్లో, ఆ టొబాకో కలర్లో వచ్చేస్తాయి. సో వీళ్ళందరూ యూజువల్గా ఏం చేయాలంటే ఎవ్రీ 6 months ఒకసారన్నా వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకొని, సో డెంటల్ చెకప్ అన్నీ చేయించుకొని, ఎక్కడన్నా పుచ్చుంటే దానికి టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవి అలా వదిలేస్తే ఏమవుతుందంటే అవి బోన్ దాకా వెళ్ళిపోతాయి. ఇంక అక్కడి నుంచి మానని పుండు నేను ఏదైతే అన్నానో అట్లా అది స్టార్ట్ అవుతుంది. ఇంక అక్కడి నుంచి అది క్యాన్సర్గా మారిపోతుంది. సో డెఫినెట్గా ఓరల్ హైజీన్, పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యంగా రూరల్ పాపులేషన్ అంటే విలేజెస్లో ఉన్న ఉమెన్ కిందకు వస్తుందంటే పర్సనల్ హైజీన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వ్యాక్సినేషన్, ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్, సో హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ అనేది సి అయితే అసలు ఇప్పుడు చిన్నపిల్లల నుంచే వేసేస్తున్నారు. సో డెఫినెట్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇన్ని పక్కగా తీసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ సేఫ్ సెక్స్. సో డెఫినెట్గా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో డెఫినెట్గా కాండమ్ వాడటం ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత అవాయిడ్ అన్నెసెసరీ సన్ ఎక్స్పోజర్, అంటే ఎండలో ఎక్కువ తిరగటం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ క్యాన్సర్లు వస్తాయి. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎండలో తిరిగే వాళ్ళు ఏంటంటే కొంచెం సన్ స్క్రీన్ రాసుకోమంటాం. సో ఎర్లీ మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండ అయితే ఓకే, మిట్ట మధ్యాహ్నం ఎండ అనేది కొంచెం ఇబ్బందికరం, అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి కొంచెం ఎక్కువ. తర్వాత పొల్యూషన్, ఇది మన చేతిలో లేదు, బట్ మనకి కుదిరినంత వరకు మనం అవాయిడ్ చేయాలంటే చేయాలి. తర్వాత ఇది ఇందాక చెప్పినట్టు ఫ్యాక్టరీస్లో లేకపోతే బ్యాటరీ ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్టివ్ గేర్ వేసుకోవాలి. అంటే గ్లౌజ్, మాస్క్, క్యాప్. తర్వాత పని అయిపోయినాక వెంటనే స్నానం చేసేయాలి. ఆ రోజు పనికి వేసుకెళ్ళిన బట్టలను వెంటనే ఉతికించేసేయాలి. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అనేవి ముందు మన ఇంట్లో నుంచి పోతాయి. సో అలా కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ఫాలో అవ్వాలి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి పాలు ఇవ్వటం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. సో మినిమం 1 year, 2 years దాకా ఇస్తే ఇంకా మంచిది. ఎంత ఎక్కువ కాలం ఇస్తే అంత ప్రొటెక్షన్, మదర్కే ప్రొటెక్షన్ యాక్చువల్గా. సో బేబీకి ఉపయోగపడుతుంది, మదర్కి కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను చెప్పినట్టు స్క్రీనింగ్కి వెళ్ళాలి. అంటే 35 years ప్లస్ అక్కడి నుంచి ముందు అవగాహన పెంచుకోవాలి. ముందు మన థింకింగ్ మార్చుకోవాలి. సో క్యాన్సర్ అనేది రావచ్చు, నా లైఫ్ టైంలో ఎప్పుడైనా రావచ్చు అనే ఉద్దేశం పెట్టుకుంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా మనమే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటాం. సో యూజువల్ ఇండియన్ గైడ్ లైన్స్ ఏంటంటే 40 years పైబడిన మహిళలందరూ సో సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్, అంటే రొమ్ముకి ఎక్స్రే, సో అది తీయించుకుంటే అర్లీ స్టేజ్లో ఏమైనా చిన్న ఫామ్ అవుతున్న క్యాన్సర్ ఫామ్ అవుతున్నా కూడా కనిపిస్తుంది. సో 40 years పైబడిన వాళ్ళకి సంవత్సరం ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అయితే ప్యాప్ స్మియర్ అని చేస్తాం. ఆ స్మియర్ కూడా జస్ట్ 2 minutes పడుతుంది, రిపోర్ట్ మనకి సాయంత్రం లోపల వచ్చేస్తుంది. సో అది నార్మల్ ఉంటే కనుక 3 years ఒకసారి చేసుకోవచ్చు. అది ఎవ్రీ ఇయర్ చేయించక్కర్లా, 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. ఇంకా ఆ మామూలుగా పొట్ట స్కానింగ్ అల్ట్రాసౌండ్ అంటాం. సో యూజువల్గా ఏంటంటే అది సంవత్సరం ఒకసారి మామూలుగా మన మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటూనే ఉంటారు. సో దాంట్లో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఉంటుంది. సో అది అల్ట్రాసౌండ్లో మనకి ఏమైనా చిన్న చిన్న ట్యూమర్లు ఉన్నా కూడా మనకి లివరే కానీ, లేకపోతే ఓవరీసే కానీ, లేకపోతే యూట్రసే కానీ ఏమున్నా కూడా మనకి ముందే కనిపిస్తుంది. తర్వాత మనం 55 years పైబడిన మగవాళ్ళు, సో బాగా స్మోక్ చేసేవారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు స్మోక్ చేసేవాళ్ళు, వాళ్ళకి సంవత్సరంకి ఒకసారి సిటీ స్కాన్ చేస్తాం లంగ్స్. సో ఈ సిటీ స్కాన్ ఏంటంటే కొంచెం రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లోనే లోడో సిటీ అని వస్తుంది. అంటే అదే మిషన్ లోడో సిటీ అనేది ఒక సెట్టింగ్ అనమాట. సో లోడో సిటీ తీయించుకుంటే మనకి ఎక్స్రేలో ఎంత రేడియేషన్ ఉంటుందో అంత తక్కువ రేడియేషన్తోనే సిటీ స్కాన్ చేస్తారు లంగ్స్. సో అందులో 5 mm, 6 mm
అంత చిన్న సైజులో ఉన్నా కూడా గుర్తించవచ్చు క్యాన్సర్ ఉందా లేదని. అంత చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ దాన్ని కాల్చేసినా లేకపోతే సర్జరీ చేసి తీసేసినా ఇంకా క్యూర్ అయిపోయినట్టే. అలా వదిలేస్తే ఏమవుతుందంటే సంవత్సరాల కొద్దీ మనకేం సింప్టమ్స్ బయట కనిపించవు. అది బాగా పెద్దదయ్యి లేకపోతే వేరే చోటకి స్ప్రెడ్ అయ్యి లేకపోతే లంగ్స్ చుట్టూ వాటర్ వచ్చేసి ఆయాసం వచ్చి దగ్గు వచ్చి లేకపోతే దగ్గితే రక్తం వచ్చి ఇట్లా బయటపడుతుందన్నమాట. సో దాన్నన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ఈ 12 సూచనలు మనం గుర్తుపెట్టుకుంటే 40 ఇయర్స్ పైబడిన తర్వాత డెఫినెట్గా మనం క్యాన్సర్ రిస్క్ అయితే తగ్గించవచ్చు. కొన్ని అపోహలు ఏంటంటే క్యాన్సర్ గురించి, ఫస్ట్ అపోహ ఏంటంటే క్యాన్సర్ ఆల్వేస్ మీన్స్ డెత్. సో క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా నా పని అయిపోయింది, లేకపోతే ఇంక అసలు ట్రీట్మెంట్ చేయనవసరం లేదు, ఎట్లాగో చనిపోతారు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకోవటం. క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఏమో ఇంకా వేస్ట్, ఇంక నేను బతకడం వేస్ట్, నా లైఫ్ అయిపోయిందని అనుకోవటం, అది చాలా తప్పు అనమాట. సో అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిన క్యాన్సర్స్ని క్యూర్ చేసేయచ్చు. డయాబెటీస్ను బీపీ క్యూర్ అవ్వవేమో కానీ బట్ అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అయితే 100% క్యూర్ చేసేయచ్చు. సెకండ్ వచ్చేసి బయాప్సీ స్ప్రెడ్స్ క్యాన్సర్. అంటే గడ్డ ఉంది, ఇప్పుడు దాన్ని ముక్క పరీక్ష చేస్తే అది ఇంకా పగిలి ఓపెన్ అయ్యి స్ప్రెడ్ అయిపోతుంది. సో అసలు మేము బయాప్సీలు చేయించాం అని చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో అలా బయాప్సీలు చేయటం వల్ల అది పగిలి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఉండదు, కాన్సెప్టే లేదు. సో అది కూడా పెద్ద అపోహ అనమాట. తర్వాత ఓన్లీ స్మోకర్స్ గెట్ క్యాన్సర్. అంటే స్మోక్ చేసే వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకోకూడదు. మనం స్మోక్ చేసి పీల్చి దాన్ని బయటకు వదిలినప్పుడు అది పీల్చే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావచ్చు. సో ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో హస్బెండ్ స్మోక్ చేస్తూ ఉంటాడు ఇంట్లో. సో వైఫ్ కూడా ఇంట్లో తిరుగుతూనే ఉంటారు. సో ఆ హస్బెండ్ వదిలిన స్మోక్ని పక్కన ఫ్రెండ్స్ లేకపోతే పిల్లలో లేకపోతే వాళ్ళ వైఫ్ పిలుస్తూనే ఉంటారు. అలా ఎక్స్పోజర్ ఓవర్ ద ఇయర్స్ అది అక్యుములేట్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో లేడీస్లో ఎందుకు లంగ్ క్యాన్సర్ వస్తుందని చాలామంది వస్తారు. లేడీస్ మాకెందుకు వచ్చిందండి అసలు క్యాన్సర్, లేకపోతే అసలు నాకు స్మోకింగ్ హ్యాబిటే లేదండి, నాకెందుకు వచ్చిన క్యాన్సర్ అని అడుగుతారు. సో రీజన్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. పక్కన వాళ్ళు స్మోక్ చేస్తుంటే మనం పీలుస్తుంటే మనకు కూడా వచ్చే క్రానికల్ సంవత్సరాల కొద్ది ఎక్స్పోజ్ అవుతే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే కదా ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ స్పేసెస్లో స్మోక్ చేయకూడదు అనేది ఇందుకే. తర్వాత క్యాన్సర్ కంటేజియస్ అంటే ఏంటంటే అంటువ్యాధి. సో పక్కన వాళ్ళకి జస్ట్ ముట్టుకుంటే క్యాన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది ఏం అడుగుతారంటే హాస్పిటల్లో కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఇంట్లో మనవాళ్ళు మనవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలు దగ్గరకు రావచ్చా, సో వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ అంటుతుందా, లేకపోతే పక్కన పడుకోవడం వల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి ఏమీ జరగవండి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. క్యాన్సర్ అనేది వచ్చిన మనిషి మాత్రమే లోపల మాత్రమే ఉంటుంది, అది అంటువ్యాధి అయితే కాదు. సో ఇవి మెయిన్ ఇదనమాట. సో వేర్ టు గెట్ హెల్ప్. సో డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ అవేర్నెస్ పెరిగిన తర్వాత క్యాన్సర్ టెస్టుల కోసం క్యాన్సర్ హాస్పిటల్కి రావక్కర్లేదు. మన విలేజ్లో పిహెచ్సి కాడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉంటే ఏ డాక్టర్ అయినా, ఎంబీబీఎస్ లెవెల్ డాక్టర్ అయినా కూడా వాటికి టెస్ట్ చేసి దాన్ని మన సరైన మార్గానికి పంపించి గైడ్ చేయగలరు. సో నిజంగా ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ రావచ్చు. సో క్యాన్సర్ హాస్పిటల్ రావడం అనేది భయం ఉంటే కనుక డెఫినెట్లీ మన లోకల్ ఫిజిషియన్, లేకపోతే మన రెగ్యులర్గా మనకి మన ఫ్యామిలీకి ఫిజిషియన్ ఉంటారు. సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర కానీ లేడీస్ డాక్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు టెస్టులు చేస్తారు, ఉందో లేదో నిర్ధారిస్తారు. లేదనుకుంటే హ్యాపీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మన 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 లైఫ్ మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ అనేది ఆల్రెడీ అంటారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటాం. సో డెఫినెట్గా ఏంటంటే రాకముందు ముందరే నివారించుకుంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించడం కన్నా ఇది బెటర్ కదా, నివారించడం బెటర్. నెక్స్ట్ ఏజ్ పైబడి 40 ఇయర్స్ ప్లస్ ఉంటే కనుక డెఫినెట్గా నేను చెప్పినట్టు సంవత్సరం ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోండి. ఎట్లాగో షుగర్కి, బీపీకి, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎట్లాగో మాస్టర్ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు హాస్పిటల్స్లో. అదే టైంలో దీనికి సంబంధించిన టెస్టులు కూడా చేయించేసుకోండి కంపల్సరీగా. తర్వాత షేర్. మనకి ఇప్పుడు అవగాహన మనకు వచ్చిందనుకోండి, మన పక్క వాళ్ళకి మనం షేర్ చేయాలి. సో ఎంతమందికి తెలిస్తే అంత క్యాన్సర్ డిసీజ్ బర్డన్ మన దేశంలో కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ. డాక్టర్ ఆదిత్య గారు చాలా క్లియర్గా చెప్పారు క్యాన్సర్ గురించి. అనవసరం భయాలు వెళ్ళి అంటే డాక్టర్ దగ్గర ఏమాత్రం డౌట్ ఉన్నా సరే డాక్టర్ చూపించుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని మేము క్యాన్సర్ నివారించగలుగుతాం. చాలా వివరంగా ప్రతి ఒక్క వ్యాక్సిన్ గురించి కానీ ట్రీట్మెంట్ పెట్టడానికి చాలా చక్కగా పెంచారు. థ్యాంక్ యూ వచ్చి డాక్టర్. ఎవరు కూడా ఫేస్బుక్లో ఎవరు పెట్టలేదు క్వశ్చన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉంటే అడగండి, డాక్టర్గా చెప్తారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. I'm a frequent traveler. I'm an employee in Chennai, software
mentioned that so cancer, like pollution maybe will create a problem for travelers. So for that, like if we put a mask or something, it will avoid or anything you want to say. Yeah, definitely wearing a mask will help you. So apart from that, there is some unavoidable risk that pollution anyways will be inhaling. మనం మాస్క్ వేసుకున్నా కూడా ఏదో ఒక టైంలో 24 hours మాస్క్ అయితే వేసుకోలేం. సో మనం పొల్యూటెడ్ గాలి పీలుస్తాం. సో పీల్చినంత మాత్రం డెఫినెట్ క్యాన్సర్ వస్తుంది కాదు, కానీ మిగతావి మన ప్రొటెక్టివ్ మెజర్స్, ఎక్సర్సైజ్, డైట్, ఇవన్నీ మన ఇమ్యూనిటీని పెంచుతాయి. సో దట్ ఇమ్యూనిటీ క్యాన్సర్ని టేక్ కేర్ చేస్తుంది. ఇది నేను అన్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ డిఎన్ఏ రిపేర్ మెకానిజము వీక్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం బలపరుచుకుంటే క్యాన్సర్ రాకుండా ఆపచ్చు. యా, సో మెయిన్ డైట్, ఒబేసిటీ అనేది ఉండకూడదు. ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ మనం ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చినాయి. సో సైన్స్ ప్రకారం మనకు డెఫినెట్గా ఇన్నేట్గా బయాలజీ ప్రకారం మనకు ఉన్నాయి. సో దాన్ని మనం ఇంకా ప్రేరేపించి సపోర్ట్ చేస్తే బాడీ విల్ టేక్ కేర్. సో దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికి డౌట్స్ లేకపోతే మా డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, ఎక్సలెంట్. మరి ఇంతటి కార్యక్రమం ముగిద్దాం. మనం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అందరికీ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.